చిన్న స్నాకే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉంటుంది. క్రంచ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతూ చేయండి, మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్ గా పల్లీ చిక్కీ చేస్తారు. దీనికోసం పాన్ లో 1 కప్పు పల్లీలు తీసుకుని సన్నటి మంట మీద ఇలా కదుపుతూ ఫ్రై చేయాలి. పల్లీలు దోరగా వేయించిన తర్వాత వేరొక ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన పొట్టు తీసేసి ఇలా చెక్కలా చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఏ కప్పు తోటైతే పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుకి కొద్దిగా తగ్గించి బెల్లం వేస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి అస్సలు నీళ్లు వేయకుండా బెల్లం అంతా కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేస్తే పట్టి మంచి మెరుపు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. బెల్లం ఇలా ముదురు పాకం వస్తున్నప్పుడు నీళ్ళలో 3 to 4 డ్రాప్స్ వేసి 2 సెకండ్స్ ఆగి విరిపితే అప్పడంలా విరగాలండి. అప్పుడు అందులో బద్దలుగా చేసుకున్న పల్లీలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. వెంటనే బటర్ పేపర్ మీద వేసి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు అప్పడాల కర్రకి నెయ్యి రాసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు నైఫ్ తో అడ్జస్ట్ చేసుకుని స్క్వేర్స్ గా మార్క్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బ్రేక్ చేస్తే చక్కగా వచ్చేస్తాయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, యాస్టీస్ ఇలా చేయండి, ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.